వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కొన్ని టాపిక్స్ని మాట్లాడుకుందాం. దాంట్లో మొదటి టాపిక్, దేశంలో మొట్టమొదటి నీటి అడుగున రోడ్డు కమ్ రైలు సొరంగం. మరి మొట్టమొదటిసారిగా నీటి అడుగున రోడ్డు కమ్ రైలు సొరంగంను ప్రారంభించడం జరిగింది. మరి ఇది ఎక్కడ ప్రారంభించారు అంటే అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింద ప్రారంభించడం జరిగింది. మరి అస్సాంలోని నది కింద ఈ ప్రాజెక్ట్ని మనకి 2026 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. మరి ఇది నరేంద్ర మోడీ అధ్యక్షతన జాతీయ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ వారు ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని ప్రారంభించారు. ఎప్పుడు 2026 ఫిబ్రవరి రోజున. మరి ఈ ప్రాజెక్ట్ పేరు అనేది గోహ్పూర్ నుమాలిగఢ్ రోడ్డు కమ్ రైలు సొరంగం. మరి ఈ సొరంగం అనేది మొత్తం 33.7 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ కారిడార్లో నది కింద 15.79 కిలోమీటర్ల మేర ట్విన్ ట్యూబ్ సొరంగం ఉంటుంది. మరి ఇది సుమారుగా 18,662 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ ఇది. సో కంట్రీస్ ఫస్ట్ అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ టనల్ ప్రాజెక్ట్. సో ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ టనల్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ beneath the Brahmaputra river in Assam. Brahmaputra river in Assam. So it was approved by Cabinet Committee on Economic Affairs on February 14, 2026. So this project is a landmark infrastructure initiative for the Northeast. So in this case, the project scope is 33.7 kilometers greenfield corridor connecting Gohpur and Numaligarh, to Numaligarh with a 33.7 kilometers greenfield corridor, and the tunnel's specifications is 15.79 kilometers twin tube tunnel will run 32 meters beneath an riverbed. The capacity of this project is each tube will host 2 road lanes and 1 tube will also accommodate a single railway track. The cost of this rail is around 18,662 crores. The value of this project is 18,662 crores, and this is about country's first underwater road cum rail tunnel project ki sambandhinchi. IIT Bombay Center of Artificial Intelligence Manufacturing and Columbia IIT Bombay AI తయారీ కేంద్రం. మనకి రీసెంట్గా ఐఐటి బాంబే మరియు కొలంబియా మధ్య ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయం కలిసి కొలంబియా ఐటీ సెంటర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్థాపన ఒప్పందం కలగడం జరిగింది. మరి ఈ స్థాపన ఒప్పందం అనేది ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు ఐఐటి బాంబే మరియు కొలంబియా అనేది అంటే మనకి తయారీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో అభివృద్ధి చెందడం కోసం, అలాగే మనకి వినూత్న పరిష్కారాలను కనుక్కునే ఉద్దేశంతో మనకి ఐఐటి బాంబే అలాగే కొలంబియా వారు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. దేనికోసం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని మెరుగుపరచడం కోసం, అలాగే వినూత్నమైన పరిష్కారాలను కనుక్కునే కోసం. మరి ఈ ఒప్పందం అనేది న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఈ ఒప్పందం అనేది జరిగింది. న్యూఢిల్లీలోని కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఒప్పందం అనేది కుదిరిందంట. So Columbia IT Bombay Center of Artificial Intelligence Manufacturing. The agreement was signed in between Columbia and IIT Bombay in New Delhi. So the agreement was done in February 12, 2026 in between IIT Bombay and Columbia University. Signed a memorial of understanding to establish Columbia IIT Bombay Center of Artificial Intelligence Manufacturing. So
The venue of this agreement is the agreement was exhausted at Bharat Mandapam in New Delhi. Exhausted in Bharat Mandapam in New Delhi. So during the Bharat Bodhan Artificial Intelligence Conclave 2026, key witness, the MOU was signed in the presence of Union Education Minister Dharmendra Pradhan. This is about IIT Bombay Center of Artificial Intelligence Manufacturing ki sambandhinchi. నెక్స్ట్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్కి సంబంధించి మరి ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కి సంబంధించి ఈ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అనేది భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఏఐ కార్యక్రమం అని చెప్పొచ్చు. మరి గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమం అనేది సామాజిక మార్పును తీసుకురావడం కోసం, అలాగే గ్లోబల్ సౌత్ దేశాలలో ఏఐ ప్రాధాన్యతను చాటి చెప్పే ఉద్దేశంతో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ని ప్రారంభించడం జరిగింది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరుగుతుంది. మరి ఈ సమ్మిట్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 16, 2026 నాడు సాయంత్రం 5 గంటలకు ఈ సదస్సుతో పాటు ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఎక్స్పో 2026ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఎక్స్పో 2026ని కూడా మనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. మరి ఏ థీమ్తో ఈ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ని ప్రారంభించారు అంటే సర్వజన హితయ సర్వజన సుఖయ అనే థీమ్తో ఈ సమ్మిట్ని ప్రారంభించడం జరిగింది. ద ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 India flagship global artificial intelligence event currently being held from February 16 to 2026 at Bharat Mandapam in New Delhi. So it is the first major global AI summit hosted in Global South and focuses on transistoring artificial intelligence from theoretical dialogue to real world social and economic impact. The summit is structured around 3 foundational pillars and 7 focus areas. So in this case, the India Artificial Intelligence Impact Summit was held in New Delhi in Bharat Mandapam. So it was held in between February 16 to, so it will held in between February 16 to February 20 onwards. So this India Artificial Intelligence Summit will be held with the theme of Sarvajana Hitaya and Sarvajana Sukhaya. And this is about Artificial Intelligence Impact Summit 2026కి సంబంధించి. దేశంలో పట్టణ విధానాన్ని రూపొందించిన మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ. మరి భారతదేశంలో ఒక సమగ్రమైన పట్టణ విధానాన్ని రూపొందించింది ఏది? కేరళ. మరియు ఆమోదించిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ. ఫిబ్రవరి 13, 2026 నాడు కేరళ రాష్ట్ర మంత్రి మండలి ఈ ముసాయిదా విధానానికి ఆమోదం తెలిపింది. మరి దీర్ఘకాలిక ప్రణాళిక రాబోయే 25 ఏళ్ళకి సంబంధించి మనకి కేరళకి సంబంధించిన ఒక ప్రణాళికను వేయడం జరిగింది. అంటే 25 ఏళ్ల కాలానికి సంబంధించిన ప్రణాళికను వేయడం జరిగింది. అండ్ ఇప్పుడు 2025 అంటే 2050 నాటికి కేరళలో 80% వరకు పట్టణీకరణ జరుగుతుందని అంచనా వేసి శాస్త్రీయంగా పర్యావరణ హితంగా నిర్వహించడం ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం. అంటే మనకి 2050 నాటికి 80% వరకు పట్టణీకరణ జరుగుతుందంట. వాతావరణ స్థితిస్థాపకత, వాతావరణ మార్పులను తట్టుకోగల క్లైమేట్ స్మార్ట్ నగరాలు మరియు పట్టణాల అనుసంధాన నెట్వర్క్గా కేరళను తీర్చిదిద్దాలని ఈ పాలసీ లక్ష్యంగా పెట్టుకుందంట. సో కేరళ became the first state to have an urban policy. So Kerala has officially become the first state in India to frame and approve a comprehensive urban policy on February 13, 2026. So the Kerala State Cabinet chaired by Chief Minister
Pinarayi, Chief Minister, and approved the draft policy to guide the state urban development for the next 25 years. So in that case, Vision 2050. The policy aims to manage the state rapid urbanization with the projection of indicating the 80% of Kerala will be urbanized by 2050. Urbanized by 2050. So this is the main aim of Kerala become the first state to have an urban policy, and this is about Kerala ki sambandhinchi. Next, సమృద్ధి గ్రామ్ ఫిజికల్ సర్వీసెస్ పైలట్ ప్రాజెక్ట్. మరి గ్రామీణ ప్రాంతాలలో భౌతిక మరియు డిజిటల్ సేవలను ఏకీకృతం చేసే లక్ష్యంతో భారత ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ల శాఖ సమృద్ధి గ్రామ్ ఫిజికల్ సర్వీసెస్ పైలట్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. మరి భారతదేశ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని గ్రామీణ ప్రజలను అవసరమైన సేవలను డిజిటల్ను మరియు ప్రత్యక్ష రూపంలో అందించడం. అంటే భారత్ నెట్ మనకి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని గ్రామీణ ప్రజలకు అవసరమైన సేవలను డిజిటల్ మరియు ప్రత్యక్ష రూపంలో అందించడం. అంటే డిజిటల్ రూపంలో ప్రజలకు అవసరమయ్యే సేవలన్నింటినీ అందించడం ముఖ్య ఉద్దేశం. మరి దీనిని ఈ సమృద్ధి గ్రామ్ ఫిజికల్ సర్వీసెస్ పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించారు. 3 గ్రామాలలో ప్రారంభించారు. మరి పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించిన 3 గ్రామాలు ఏవి అంటే ఆంధ్రప్రదేశ్లోని నారాకోడూర్, ఇంకోటి మధ్యప్రదేశ్లోని అరి మరియు ఉమ్రి, మరియు ఉత్తరప్రదేశ్లోని చౌరావాలా అనే 3 గ్రామాలను ఈ సమృద్ధి గ్రామ్ ఫిజికల్ సర్వీసెస్ పైలట్ ప్రాజెక్ట్కి ఎంపిక చేయడం జరిగింది. మరి సమృద్ధి కేంద్రాలు ప్రతి గ్రామంలో ఒక సమృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సమీకృత డిజిటల్ సర్వీసెస్ హబ్గా పనిచేస్తుంది. ఇది పనిచేస్తుందంట. ఈ సమృద్ధి గ్రామ్ ఫిజికల్ సర్వీసెస్ పైలట్ ప్రాజెక్ట్ అనేది సమృద్ధి గ్రామ్ ఫిజికల్ సర్వీసెస్ పైలట్ ప్రాజెక్ట్ ఇట్స్ an initiative launched by the Department of Telecommunication. It was launched by Department of Telecommunications. So under the Technology Development and Fund. The concept of this Samruddhi Gram Physical Services Pilot Project is a physical model that combines a high-speed internet with on-ground assisted support to deliver essential services. And backbone, the project leverages BharatNet infrastructure to provide broadband and Wi-Fi hotspots. And this is about Samruddhi Gram Physical Services Pilot Project ki sambandhinchi. Samruddhi Gram Physical Services Pilot Project was launched in 3 villages. So what are these 3 villages? So one village is Narakodur from Andhra Pradesh, and second village is Ari Mariu Umri from Madhya Pradesh, and Chaurawala third village was Chaurawala from Uttar Pradesh was selected for this Samruddhi Gram Physical Services Pilot Project. Next, Henry Passport Index 2026. Henry పాస్పోర్ట్ ఇండెక్స్ 2026కి సంబంధించి మరి హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ప్రకారం భారతదేశం అనేది 75వ స్థానంలో నిలిచింది. మరి ఏ సంవత్సరానికి సంబంధించిన ఇండెక్స్ అంటే ఇది 2026కి సంబంధించి హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్. మరి హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం గత ఏడాది ఈ హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్ ద్వారా గత సంవత్సరం భారతదేశం 85వ స్థానంలో నిలిచింది. మరి ఈ సంవత్సరానికి గాను 75వ స్థానం అంటే 10 స్థానాలను మెరుగుపడింది ఇండియా. భారతీయ పాస్పోర్ట్ ఉన్నవారు ప్రస్తుతం 56 దేశాలలో వీసా లేకుండా ప్రయాణించవచ్చు. మరి దీనికోసం హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026కి సంబంధించిన నివేదికను అందించింది. అంటే 76% అంటే 75 స్థానాలకి మెరుగుపడింది ఇండియా. కాబట్టి 56 దేశాలలో వీసా రహితంగా మనం ప్రయాణం చేయవచ్చు. మరి టాప్ ర్యాంకింగ్ సింగపూర్ 192 దేశాలకు వీసా రహిత ప్రవేశంతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా మొదటి స్థానంలో నిలిచిందంట. మనకి ఇండియా అనేది 75వ స్థానంలో నిలిచింది. మరి హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది అంటే మనకి
ఏ దేశం అంటే సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. సింగపూర్ అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా 192 దేశాలకి వీసా రహిత పాస్పోర్ట్ని సాధించి మొదటి స్థానంలో నిలిచింది. మరి తర్వాతి స్థానాల్లో జపాన్ మరియు దక్షిణ కొరియా సంయుక్తంగా 2వ స్థానంలో నిలిచాయంట. జపాన్ మరియు దక్షిణ కొరియాలు 2వ స్థానంలో, సింగపూర్ మొదటి స్థానంలో మరియు భారతదేశం అనేది 75వ స్థానంలో నిలిచింది ఈ హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భాగంగా. So in the 2026 Henley Passport Index, Henley Passport 2026 Henley Passport Index కి సంబంధించి so this Henley Passport Index was released. So in that case India placed 75th rank in 2026 year. In a compared to previous year in Henley Passport Index India was increases. So in previous year India was there in 85th place, but now it was 75th. So compared to previous year to this year it was increases 10 times. So in that case India citizens can travel to 56 destinations without visa. So Indian citizens can travel to 56 destinations without a visa. So in that case India is placed 75th positions. And which country placed first? So in this case Singapore places first with 192 place. Singapore places first, and Japan and South Koreans are places second in Henley Passport Index 2026 కి సంబంధించి. రష్యాలోని తమన్ ఓడరేవుపై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ ఆన్ తమన్ పోర్ట్ ఇన్ రష్యా. మరి రష్యాలో క్రాస్నోడర్ ప్రాంతంలో ఉన్న తమన్ ఓడరేవుపై ఉక్రెయిన్ డ్రోన్లతో భారీ దాడి చేసిందంట. అంటే రష్యా మరియు ఉక్రెయిన్ దాడులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. రష్యాలోని క్రాస్నోడర్ ప్రాంతంలో మనకి తమన్ ఓడరేవుపై ఉక్రెయిన్ మరలా దాడి చేయడం జరిగింది. మరి ఈ దాడిలోకి సంబంధించి దాదాపుగా 2 వ్యక్తులు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. మరి ఈ దాడి అనేది ఎప్పుడు జరిగింది అంటే February 15, 2026 నాడు తెల్లవారుజామున ఈ దాడి అనేది జరిగింది అంట. ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ఈ దాడిని ధృవీకరించారు. మరి రష్యాలోని శక్తి వనరుల మౌలిక సదుపాయాలపై దాడులు మరలా ప్రారంభించినట్లు ఇది సూచిస్తుంది. అంటే దాడులు మరలా పునఃప్రారంభం కావడం జరిగింది రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య. సో ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ ఆన్ Taman port in Russia. So this incident was take place in February 15, 2026 in early morning. So in that incident 2 people were affected for this incident. So over 100 emergency personnel were deployed to extinguish multiple large fires at the facility, so which were reportedly put out by Monday morning. And this is about Ukraine drone attack on Taman port in Russia. పలాష్ పూల పండుగ 2026. సో మనకి 2026లో పలాష్ పూల పండుగ ప్రధానంగా ఢిల్లీ మరియు పశ్చిమ బెంగాల్లో ప్రధానంగా నిర్వహించబడుతుంది. ఈ పలాష్ పూల పండుగ ఏదైతే ఉందో మనకి ఎక్కడెక్కడ నిర్వహించబడుతుంది, మనకి ఢిల్లీ మరియు పశ్చిమ బెంగాల్లో నిర్వహించబడుతుంది. మరి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఈ ఏడాది February 14 నుంచి 16 వరకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుందంట. మరి ఈ ఉత్సవంలో భాగంగా 4 వేరు ప్రాంతాలలో ఈ పండుగ అనేది నిర్వహిస్తున్నారు. మరి ఏ ప్రాంతాలలో ఈ పండుగ అనేది నిర్వహిస్తున్నారు అంటే మనకి బాన్సేరా సమీపంలో, మరియు అశోక్ గార్డెన్లో, అలాగే స్మృతి వన్లో, అలాగే లాలా హర్దయాల్ పార్క్ అని 3 ప్రాంతాలలో ఈ పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. ద పలాష్ ఫ్లవర్ ఫెస్టివల్ 2026
is being celebrated across different regions in India. So this is primarily in Delhi and West Bengal to mark the arrival of Spring. Next, Palash Mahotsav 2026. So it was being celebrated across different regions. So what are the different regions? The different regions are 4 different regions were there in India. So what are the regions? Let's see. One is Bansera Park, another one is Ashoka Garden, third one is Smritivan, and fourth one is Lal Hardayal Park. And this is about Palash Flower Festival 2026 కి సంబంధించి. డోర్నియర్ 2028 ఎయిర్ క్రాఫ్ట్ మరి డోర్నియర్ 2028 అనేది 18 సీట్ల ట్విన్ ఇంజన్ టర్బోప్రాప్ మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్. దీన్ని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వారు భారతదేశంలో తయారు చేస్తున్నారు. ఈ డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్ని ఎవరు తయారు చేస్తున్నారు అంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేస్తున్నారు. మరి ఇది ప్యాసింజర్ మరియు కార్గో రవాణా మరియు అలాగే ప్రత్యేక మిషన్ కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందింది. సో ద డోర్నియర్ 228 ఈస్ ఏ 19-seater twin engine turboprop multi-role aircraft widely used for passenger transport, cargo and specialized military missions in India. So it is produced by Hindustan Aeronautical Limited under license. And this is about Dornier 228 aircraft కి సంబంధించి. దేశపు మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థ. మరి కంట్రీస్ ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ బేస్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది దేశంలోని మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆధారిత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంపై తాజా సమాచారం. అంటే మనకి దేశంలోనే డిజిటల్ కరెన్సీ ఆధారిత డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. మరి ఇది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా February 15, 2026లో గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు February 15, 2026 నాడు గుజరాత్లోని గాంధీనగర్లో కేంద్ర మంత్రి అమిత్ షా దీన్ని ప్రారంభించారు. మరి దీని ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే డిజిటల్ రూపాయిని ఉపయోగించి రేషన్ సబ్సిడీలను బదిలీ చేసి తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది అంటే మనకి డిజిటల్ రూపాయిని ఉపయోగించి రేషన్ని పంపిణీ చేయడం ముఖ్య ఉద్దేశం దీన్ని పంపిణీ చేసే తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? గుజరాత్ రాష్ట్రం. ఇండియాస్ ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ బేస్డ్ ఆన్ public distribution system was launched on February 15, 2026 in Gandhinagar in Gujarat. The pilot project integrates the Reserve Bank of India digital rupee into the traditional food subsidy framework to ensure a leak-proof and transparent and modern delivery mechanism. So it was launched on February 15, 2026 by the Home Minister of Amit Shah by the Minister of Amit Shah. And this is about country's first central bank digital currency based on public distribution system కి సంబంధించి. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సందేశ్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.